యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాపూరు కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాపూరు కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా యానాదుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని తెలిపారు. యానాదులను ఓటు బ్యాంకుగానే పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. అనంతరం వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నా పేరు రాపూరు కృష్ణయ్య, యానాది. నేను యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్గాను అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను పనిచేస్తున్నాను. తద్వారా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నినాదాలతోటి యానాదులకు వర్గీకరణ చేయాలని, అదేవిధంగా కార్పొరేషన్ కూడా మాకు ఇచ్చేసి మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఈ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మాకు చాలా వాగ్దానాలు కూడా చేస్తున్నారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, మిగతా ఉన్నట్టు అందరూ కూడా మాకు కావలసినటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కానీ కార్పొరేషన్ కానీ వర్గీకరణ కూడా జరిపిస్తారని చెప్పేసి ఆకర్షిస్తున్నాము. ఈ తరుణంలో 76 సంవత్సరాలైన అన్ని వర్గాలు అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాయి, కానీ యానాదుల మటుకు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు వాళ్ళని ఎవరు కూడా వాళ్ళ అవకాశాలకు మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా వాళ్ళని ఓట్ బ్యాంక్గానే వాడుకున్నటువంటి ఎన్నో ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు మాకు కూడా రాజకీయంలో గతంలో కూడా ఈ కావల్లో 1962 సంవత్సరంలో ఎల్లంపల్లి పెంచలయ్యన ఆయన యానాది గిరిజనుడైనటువంటి ఆయనకి ఈ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేగా కూడా చేసి ఉన్నాడు. అదేవిధంగా మాకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి మా యొక్క జాతిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము అనేక ఉద్యమాలు కూడా చేయడానికి ముందున్నాము. అదేవిధంగా రేపు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో మేము ఖచ్చితంగా నెల్లూరులో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. ఆ యొక్క సభకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆ సభకు బయలుదేరి వస్తున్నారు. అక్కడ మేము ఒక నిర్ణయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారమే యానాదులంతా ఏకధాటిగా ఒకే విధంగా వచ్చి ఉద్యమాలు అయితే మాకు ఈ యొక్క యానాది కార్పొరేషన్ కానీ వర్గీకరణ మిగతా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.